దేవుని యందు విశ్వాసము, నమ్మిక మనం ఉంచడం. రెండవ దానిలో ఆయన మన పట్ల చూపినటువంటి నమ్మకత్వము. మూడవదిగా మనము దేవుని నమ్మడము, ఆయన యందు నిరీక్షణ ఉంచడం. ఏసి ఎక్కువ పెట్టుకోదు. ఈ 3 భాగాలు. సరే మనం మనకు మన జీవితానికి అప్లై చేసుకోవాల్సింది. ఎప్పుడు కూడా వాక్యం వింటూ మన జీవితానికి మనం దాన్ని అప్లై చేసుకోవాలి. వాటిని దేవుని యొక్క సన్నిధిని మనము అన్వేషించు వారంగాను, రెండవది ఆయన మనం చేసినటువంటి మేలులను ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మరింతగా మన విశ్వాస జీవితాన్ని పటిష్టం చేసుకునే వారంగా మనం ఉంటాం. సో, రిమెంబరింగ్. మూడవది ఆయన మంచితనమును, ఆయన మంచితనమే యందు విశ్వాసం ఉంచడం. కాబట్టి ఇవి బ్రీఫ్‌గా. సరే, దీని యొక్క 42వ కీర్తన ఎవరు రాశారు అనంటే, కోరహు కుమారులు రచించినది అనేటువంటిది మనకు కీర్తన ప్రారంభం. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది. ఇది దైవ ధ్యానము, మెడిటేషన్. ఇది మెడిటేషన్ పోర్షన్. ఇక్కడ ద్వితీయ స్కంధము ప్రారంభమవుతుంది కీర్తనలో. మొదటి స్కంధము 41వ అధ్యాయం వరకైతే, ద్వితీయ స్కంధం 42 నుంచి ప్రారంభమవుతుంది. అసలు ఎవరు ఈ కోరహు కుమారులు? ఈ కోరహు కుమారులు ఎవరు అనే విషయాన్ని మనం సంఖ్యాకాండంలో చక్కగా చూసుకోవచ్చు. మోషే నాయకత్వంలో ఆహ్, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సంఖ్యాకాండం మేము నిర్గమకాండము, సంఖ్యాకాండము ఇంతవరకు వచ్చాం. ధ్యానం 16వ అధ్యాయం వరకు వచ్చాం మేము. సో, 16వ అధ్యాయములో 27వ వచనం. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారాన నిలిచిరి. ఈ కోరహు, దాతాను, అబీరాములు ఎవరు అనగా, మోషే యొక్క ఫస్ట్ కజిన్స్ అవుతారు. అంటే వాళ్ళ చిన్నాన్న పిల్లలు. సమకాలికులు. ఒక విధంగా చెప్పాలంటే సమకాలి. సరే, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడే చెప్తాడు, 10 సార్లు నేను వీళ్ళతో విసిగిపోయాను. నేనింక వీళ్ళని క్షమించను. వీళ్ళు విశ్వాసం లేదు, అవిధేయత, సణుగులు, గొణుగులు, ఆహారం, మంచి తిండి, మాంసాపేక్ష, ఇవన్నీ కూడాను దేవుడు విసిగిపోయి, ఇక ఈ జనమును నేను నశింపజేస్తాను. మోషే, నీ ద్వారా నేను కొత్త జనమును నేను ఆహ్, తయారు చేస్తా అన్నప్పుడు మోషే అడ్డపడతాడు. వద్దు ప్రభువా! ఏ గుడ్ సర్వెంట్. ఒక మంచి ఆప్షన్ వచ్చింది ఆయనకి. తన ద్వారా జనములు, అబ్రహాము ద్వారా జనములు ఎలాగో వీళ్ళందరినీ స్మాష్ చేస్తాను, నశింపజేస్తాను అంటాడు కోపంతో. కానీ మోషే అడ్డుపడి, దేవా! ఇంతవరకు తీసుకొచ్చావు. వీళ్ళని నశింపజేస్తే ఏమనుకుంటారు ఐగుప్తీయులు? ఇదిగో ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది వారిని నశింప చేయటానికని అంటారు గదా! అని చెప్పి, వద్దు ప్రభువా అని ఆయన్ని బ్రతిమలాడుకున్నప్పుడు కోపం తగ్గుతుంది. అప్పుడు అయితే ఈ యొక్క జనరేషన్ కానానులో ప్రవేశించదు అని చెప్తాడాయన. ఆ తర్వాత మోషే మీద అహరోను, మిర్యాము వాళ్ళు సనుక్కుంటారు. దేవుడు వారికి కుష్ఠరోగం ఇస్తాడు. మొదటి రివోల్ట్. ఆహ్, తర్వాత మరలా మోషే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు తప్పైంది ప్రభువా అని ఆయన ఒప్పుకున్నప్పుడు
వాళ్ళేం చేస్తారనంటే దేవుడు మళ్ళీ కోపం తగ్గించుకొని, మీరు పాప క్షమాపణ నిమిత్తము ఇలా చేయాలన్నప్పుడు వాళ్ళు అలాగ చేసి వాళ్ళ తండ్రి ఇంటి యొద్ద ఏదో నిలబడి ఉండడం పనిష్మెంట్, స్మాల్ పనిష్మెంట్. అవతల కుష్టివ్యాధి తగ్గిపోద్ది. ఫస్ట్ రివోల్ట్ మొట్టమొదటి తిరుగుబాటు. అంటే ఇశ్రాయేల్‌లో ఉన్నటువంటి తిరుగుబాటు తత్వం. రెండవ తిరుగుబాటు ఇక్కడ మన పోర్షన్. కోరహు, దాతాను, అబీరాము. ఈ కోరహు ఏం చెప్తాడంటే ఇందులో ప్రధానుడు కోరహు. తిరుగుబాటు చేసి 250 మంది వర్గాన్ని కూడగట్టి ఈ కోరహు ఏం చేస్తాడనంటే మోషే, అహరోనులను ఎదిరిస్తాడు. ఏం మీరేనా? 16వ అధ్యాయం ప్రారంభంలో చూడండి. లేవికి మునిమనుడును, కహాతుకు మనుమడును, ఇస్సారు కుమారుడు కోరహు అని చెప్తూ ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. 16వ అధ్యాయం 3వ వచనం. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడింది. అటు తర్వాత అతడు కోరహుతోను వారిని సంబంధించనెను. సరే ఇదంతా జరిగింది. చూసారు గదా! మోషే నాయకత్వం, దేవుని ఏర్పాటును ఎదిరించడం. దేవుడు ఏర్పరుచుకున్నటువంటి నాయకత్వాన్ని ఎప్పుడు కూడాను ఎదిరించకూడదు. అది ఇక్కడ చేశారు కోరహు. అంటే పదవి పట్ల ఆశ, నాయకత్వం పట్ల దురాశ. దేవుని యొక్క పిలుపును గూర్చిన ఆలోచన ఉండాలి. దేవుడు నన్నెందుకు పిలిచాడు? నాలో ఉన్నటువంటి ఆ టాలెంట్ గాని, లేకపోతే దేవుడు నాకు అప్పగిచ్చిన బాధ్యత గాని, నేను చేయవలసింది ఏంటి అనేటువంటి ఆలోచన మనల్ని మనం పరిశీలన జేసుకోవాలి. అలాగా లేకుండా కోరహు మరి మోషేతో అన్న మాట అందరూ పరిశుద్ధులే నువ్వేమన్నా గొప్పోడివా అనే టైప్‌లో. కాబట్టి ఇంక మీ నాయకత్వం మాకు అక్కర్లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొచ్చారు. మేము వేరొక నాయకుడిని చేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి 250 మందిని కూడగట్టుకున్నప్పుడు మోషే ఒక సవాలు విసురుతాడు. ఒక పరిష్కారం. నీవు నేను కాదు సాగిలపడెను అంటాడు చూసావా? అక్కడ ఏం చేశాడంటే మోషే పెద్దవాడు, గొప్ప నాయకుడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో గడిపాడు. అలాంటి మోషే సాగిలపడడం ఎంత దీనత్వమో కోరహు కుమారులు ఎదుట కోరహు యొద్ద సాగిలపడి అటు తర్వాత అతడు కోరహుతున్న వాని సమాధి ఇట్లా అంటాడు. మీరు ఎవరు పరిశుద్ధుడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తనను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చునని చెప్పి మీరు మా యొక్క ఆహ్, ప్రత్యక్ష గుడారం దగ్గర ఎదురుగా నిల్చోండి అని చెప్పినప్పుడు, అక్కడ దేవుడు ఇక్కడ జరిగేటువంటి పని చూడండి ఈడ. అది మనం స్టార్టింగ్. 27 వచనానికి వద్దాం. అందరూ నిలుచున్నారు. గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేను. దీని వలన మీరు తెలుసుకొందురు అని చెప్పినప్పుడు 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ వారి వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. అయిపోయింది. ఈ 3 కుటుంబాలు 250 మంది మొత్తము మోషే ఒక ప్రార్థన చేస్తాడు. అయితే 29 మనుషులందరికీ వచ్చి మరణము అంటే మరణం వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్టు భూమి తన నోరు తెరచి వారిని వారికి సమస్తను మింగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసిన మీకు తెలియనను. చూసావా? ఏమి మరి దేవుని యొక్క సేవకుడైన మోషే ఈ డెత్ స్పెషల్‌గా ఉండాలి. భూమి నెరవిడిచి మింగాలి అని చెప్పినప్పుడు 32 మొత్తము కోరహు, వారి సంబంధులు, వారి కుటుంబాలు, కోరహు, దాతాను, అబీరాముల కుటుంబాలు మొత్తాన్ని మింగేస్తుంది.
ఇక్కడే మనకు టర్నింగ్ పాయింట్ ఏంటి అని అంటే అద్భుతమైన మాట. ఈ కోరహు కుటుంబాలన్నీ పోయినాయి గదా! మళ్ళీ కోరహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారనంటే, మనం వాక్యంలోనే వ్రాయబడి ఉంది. కోరహు కుమారులు దేవుని మాట విని, మోషే నాయకత్వాన్ని ఒప్పుకొని, వారు ప్రక్కకు వచ్చిన కారణాన అది వాళ్ళ నాన్న మాట వినలే. వారు రక్షించబడ్డారు. కోరహు కుమారులు రక్షించబడ్డారు. అవిధేయుడైనటువంటి శరీరానుసారమైన తండ్రి దేవుని ఎదిరించిన కారణాన ఆ ఎదిరింపులో వీరు పాల్గొనలేదు. ఇక 250 మంది దాతాను, అభిరామ్ ఫ్యామిలీ పిల్లలు అందరూ వింటారు గానీ, కోరాహు కుమారులు మాత్రమే ఈ వ్యతిరేకత నుంచి బయటికొస్తారు. మోషే ఇచ్చిన కాల్. ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వారందరూ అక్కడే నిలబడండి. మిగిలిన వాళ్ళు బయటకొచ్చేయండి. సో 250 మంది దాతాను, అబీరాము కుటుంబము, పిల్లలు, కోరహు మాత్రమే అక్కడ ఉండిపోయాడు. కోరహు పిల్లలు తప్ప, కోరహు మిగతా సంబంధులందరూ అక్కడ ఉండిపోయినప్పుడు భూమి నెరవేర్చి మింగుతుంది. ఇది పాస్ట్ హిస్టరీ. ఎవరయ్యా కోరహు కుమారులు అంటే, అవిధేయుని కడుపు నుంచి విధేయత కలిగినటువంటి కుమారులే కోరహు కుమారులు. ఎదురాడు మనస్సు నుంచి సమర్పణ కలిగినటువంటి మనసుతో ప్రక్కకు ప్రత్యేకించుకున్న వారే కోరహు కుమారులు. మానవుని యొక్క వారసత్వము, నాయకత్వము లేకపోతే పదవీకాంక్ష నుంచి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవునికి లోబడిన కారణాన, దేవుని సేవకుని హెచ్చరికను గైకొన్న కారణాన వారు తామును తాము ప్రత్యేకపరుచుకున్నటువంటి ప్రత్యేకమైన వారు కోరహు కుమారులు. కనుకనే దేవుడు వారిని ప్రధాన గాయకులుగా, మరి దావీదు దగ్గర కూడా ప్రశస్తమైనటువంటి సేవ చేసేటువంటి వారుగా వారిని దేవుడు దీవించాడు. అట్టి కోరహు కుమారులు ఇక్కడ 42వ కీర్తన నుంచి 11 కీర్తనలు వాళ్ళు రాస్తారు. అద్భుతమైన కీర్తనలు. ఇది ధ్యానాంశం. దేవుని వాక్యమును కూర్చిన ధ్యానము లోతైనటువంటి మరి భక్తి సంబంధమైనటువంటి అనుభవంతో వాళ్ళు రాస్తారు. ఈ 11 కీర్తనలు మనం జాగ్రత్తగా అవి ఏంటి అని ఒకవేళ మీకు డౌట్ వస్తే అవేంటో కూడా నేను చెప్తాను. 42 నుంచి 49 వరకు, 84, 85 మరియు 87, 88 అంటే 84 నుంచి 88, 86 కాదు మిగిలినటువంటి. అదేవిధంగా 42 నుంచి 49 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇక మన ధ్యానాంశం స్టార్ట్ అవుతుంది. 15 నిమిషాలే ఉంది. దేవుని చిత్తం అయితే ఒకవేళ ఇది కంప్లీట్ కాదేమో, నెక్స్ట్ సాటర్డే ఐ విల్ కంటిన్యూ. అప్ టు దట్ మనం జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఎందుకనంటే మనం ఇటు అటు చూడవలసిన పని లేదు. పరిస్థితుల వైపు మనం చూచినా మనల్ని మనం పరిశీలించుకునే వారంగా ఉండాలి గానీ పరిస్థితులను బట్టి కాదు. ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కువైపోతూ ఉంది. దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. కనుక మనం జాగ్రత్త వహించి దేవుని పట్ల విశ్వాస్యతతో మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 42వ కీర్తన ఎ డీప్ లాంగింగ్ అంటే లోతైనటువంటి వాంఛ, అంటే ఆశ. వాంఛ అనగా తీవ్రమైన కోరిక. వాంట్ వేరే, డిజైర్ వేరే, లాంగింగ్ వేరే. ఈ 3 కూడాను కోరికలోని భాగాలు. అంటే కోరికలో మొదటి భాగం వాంట్, రెండవది డిజైర్, మూడోది ఇంకా హై లాంగింగ్, తృష్ణ అనేటువంటి మాట. కనుక 42వ కీర్తనలో మనం చూసుకున్నప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశ అనేటువంటి మాట
దేంతో కంపేర్ చేశాడంటే దుప్పి యొక్క దాహముతో, దుప్పి యొక్క ఆశ దేని కొరకు ఆశ? నీటి వాగుల కొరకు. దుప్పి జీవితం అరణ్య జీవితం. అక్కడ రక్షణ లేని జీవితం. ఎక్కడైనా దాడి జరగొచ్చు. ఏ కొండ చిలువైనా మింగేయొచ్చు. లేకపోతే ఏ పామైనా, ఏ విషమ జంతువులైనా, లేకపోతే ఏ క్రూర జంతువులైనా వెంటాడొచ్చు. అది మరీ ఎక్కువ ఛాన్సెస్ అండ్ చాయిస్ ఉన్నాయి. ఏ పులో, ఎలుగుబంటో, సింహమో మరి దుప్పి ఆహారంగా పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి అరణ్యంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన జీవితం. ఈరోజు మనం లోక ఆశలు, శరీరేచ్ఛలనేవి మన ఆత్మీయ జీవితానికి ఎప్పుడైనా హానికరమే అనే విషయాన్ని, లోకంలో జరిగే సంభవాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా హానికరమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతో జాగ్రత్తగా లేకపోతే నీవు బ్రతికి ఉన్నావని లెక్కే గాని నీవు మృతుడివే అనేటువంటి వాక్యం ప్రకటన గ్రంథంలో మనం వింటాం. బ్రతికున్నాం కానీ సద్భక్తి లేదు. వచ్చేటువంటి ఆటుపోట్లలో మనం దేవుని వైపే చూడాలి. స్టెఫను రాళ్లతో కొట్టి బాధిస్తుంటే తీవ్రమైన వేదనలో తెరవబడిన ఆకాశాన్ని చూచాడు. ఈరోజు మనం అలాంటి దినాల్లో మనం ఉన్నాం. జరిగింది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం, హత్య. నిన్న వాళ్ళ కుటుంబంతో అత్యంత సమీపమైన వ్యక్తి మాకు సూలూరుపేటలో ఉన్నాడు. అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి నేను మాట్లాడాను డీటెయిల్డ్గా. ఈరోజు ఆ కుటుంబము మరి ఇంటర్మీడియట్ చదువుతున్న పాప, 4 సంవత్సరాల చిన్న బిడ్డ. వారి పరిస్థితి ఏంటి? ఆమె బయటికి ఎప్పుడు వచ్చింది కాదు పాపం. చాలా సౌమ్యురాలట. 14 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక కంపెనీ ఉంది. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనదే కంపెనీ. ఆ బాధ్యతలు ఏంటి? ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ప్రవీణ్ పగడాల గారు మేధావి, దేవుని కొరకు అప్పగించుకున్నటువంటి వ్యక్తి, రౌడీగా తిరిగి మరి ఎంతో మత్తులో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు పట్టుకొని పరిశుద్ధపరిచి తన సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు ఆ కుటుంబానికి కలిగినటువంటి నష్టం. ఇలాంటి దినాలలో హతసాక్షి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి దినాలలో కూడా ఇవి జరుగుతున్నాయి కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎలాగా ఉండాలి అనంటే దేవుని సన్నిధి కొరకు ఆకాంక్ష, ఆశ. సరే, ఈ దుప్పి అలాంటి అరణ్య జీవితం నుంచి ఆహారం సంపాదించుకొని తిని పరిగెత్తి తన దాహం తీర్చుకునే దానికి నీటి వాగులను వెతుకుతూ ఉందంట. నీటి వాగులు అక్కడ ఉండేది వాగులేగా. ప్రభువా అలాంటి, ఎందుకంటే ఇంకా తనని ఆ దుప్పిని బ్రతికించేది ఆ నీరే. ఆ దాహం తీరితే తను బ్రతుకుతుంది. ఇక నో అదర్ ఆప్షన్. అలాంటి స్థితిలో ఆ దుప్పి ఉన్నది. ప్రభువా నేను అలాగా దాహం కొని ఉన్నాను. అట్లా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. చూసారా? వాట్ ఏ వండర్ఫుల్ హోలీ లాంగింగ్. కోరహులు ఏం గమనించాం? కోరహు కుమారులు ఏం గమనిస్తూ ఉన్నాం? కోరహు పదవి కొరకు ఆశ కలిగాడు. నాయకత్వ మార్పు కొరకు ఆశపడ్డాడు. తాను హెచ్చించుకోవాలని చూశాడు. నేను పరిశుద్ధుడనే, నువ్వేమి నేనేమి, నువ్వేమి ఎక్కువ నేను తక్కువ, ఇక్కడ ఏం మమ్మల్ని ఏర్పరచుకోలేదా? ఇలాంటి మాటలు. దాహం లోకంలో మనం ఈరోజు ఉదయకాలంలో 2 రకాలైన దాహాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కోరహు యొక్క దాహము, కోరహు కుమారుల యొక్క దాహం. సరే, ఆశ లేకపోతే. రెండవదిగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. ఇంకా ఇంటెన్సిటీ మాట, తృష్ణ. దేని కొరకంట? దేవుని కొరకంట. మరియు చెప్తున్నాడు, వారు నమ్మిన దేవుడు ఎవరు అని అంటే జీవము కలిగినటువంటి దేవుడు.
రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు మనకు గూడా. ఒక్కొక్కరు కడుపే దేవుడు. వారి కడుపే వారి దేవుడు. వాడి సంపదే వాళ్ళ దేవుళ్ళు. ఈ క్రైస్తవ లోకంలో ఇంకోటుంది ఆ మధ్య ఒక చర్చ్‌కెళ్తే అక్కడ గూడా నాయకత్వం. అక్కడ ఒకాయన ఉన్నాడు. ఎవరి మాట వినరు. నేనే దేవుని సేవకుడిని అంతే. నన్ను నేనే ఆటంకరంగా చూసారా? ఆ కోరిక ఒక దేవుడు. ఇలాగ రకరకాలైనటువంటి. కానీ కోరహు కుమారులు అంటున్నారు, జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటూ ఒక ఆశ ఏంటంటే, ఇంకా దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడెదనో. దిస్ ఈస్ ది సిన్సియర్ అండ్ హానెస్ట్ ప్రేయర్ ఫ్రమ్ ఏ డిస్కరేజ్డ్ సిట్యుయేషన్. నిరాశ, నిస్పృహల పరిస్థితుల్లో నుంచి ఒక నీతి, నిజాయితీ కలిగిన ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూసారా? నిరాశ, నిస్పృహ ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అందుకనే నేను వినీత్ అంశం ఏది సార్ అంటే ఆలోచన చేసి వాక్యానుసారంగానే పెట్టాను. ఈ ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి ఆపదలు, ఆటంకాలు, అడ్డంకులు వీటన్నిటిని జయించి ముందుకు తీసుకెళ్ళేది మన విశ్వాసం. అది దేవుని యందు విశ్వాసం, మన యందు గాదు. కనుక ఇక్కడ భక్తుడైనటువంటి కోరహు కుమారులు అన్నారు కానీ, ఒక సింగిల్ పర్సన్ కనపడుతున్నాడు. వాళ్ళలో ఎవరో ఒకరు రాశారు. అందరూ కలిసి దాన్ని మరి ఒక పాటగా మరి రాసి దాన్ని ప్రధాన గాయకునికి అందించారు. ఒక అనుభవం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. నీ దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడెదను. అంటే సన్నిధికి దూరమైనటువంటి కోరహు కుమారులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అంత ఆశ కలిగినటువంటి వారు, అంత తృష్ణ కలిగినటువంటి వారు, జీవము కలిగినటువంటి దేవుడు అని ప్రకటన చేస్తూ అలాంటివి దేవుణ్ణి నమ్మినటువంటి వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి పరిస్థితి దేవునికి దూరం అవ్వడం. డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. కొంతమంది మనం మందిరానికి వస్తూనే ఉంటాం. కానీ మన యొక్క స్థితి దూరంగా ఉంటుంది దేవునికి. బాడీలీ ప్రెజెంట్, స్పిరిచువల్లీ యాబ్సెంట్ అని చెప్పొచ్చు. కనపడతాం. సంఘాలలో కొంతమంది మరీ ఏంటంటే అటెండ్ అయితే మాకు దీవెన. అట్టి విశ్వాస్యత ఉండకూడదు. అది కరెక్ట్ విశ్వాసం కాదు. దేవుని మందిరానికి వస్తే చాలు, ఆదరేసుకుంటే చాలు. ఇదిగో వింటే చాలు. పార్టిసిపేషన్ వరకు చాలు. పార్టిసిపేషన్ ఓరియెంటెడ్ క్రిస్టియన్స్. హాజరేయించుకునే క్రైస్తవులు. ఆరాధించే క్రైస్తవులు కావాలి. సన్నిధిని, ఆ సంతోషాన్ని అనుభవించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి సుమా. అందుకనే కోరహు కుమారులో రీజన్స్ చెప్పడం లేదు కానీ ఇక్కడ దేవునికి సన్నిధికి దూరమైనటువంటి అనుభవం ఎంతో బాధతో ఉన్నారు వాళ్ళు. నేనెప్పుడు రావాలి? నా దేవునికి ఎప్పుడు నేను కనిపించాలి? రావడం కాదు. రెండవదిగా కనిపించుట. అనేక సార్లు మనం ప్రజలకు కనపడాలని, లేకపోతే విశ్వాసులకి, సంఘస్థులకు కనపడాలనేటట్టుగా వస్తాం. ఎంతో చక్కగా రెడీ అయ్యి గూడా వస్తాం. ఈ మాట చెప్పక తప్పదు. సేవకులు గూడా బ్రహ్మాండంగా కనపడాలని వస్తారు. దగదగలు, మిగమిగలు. దేవునికి కనపడాలని వచ్చేవాళ్ళు తక్కువ. ఆ హంబుల్‌నెస్, ఆ దీనత్వం వాళ్ళెవ్వరిని చూడరాళ్ళు. అసలెవరు చూడాలని కోరుకోరు గూడా. సేవలో నేను కనపడాలనుకునేది ఆత్మీయత కానే కాదు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ది ఫ్లెష్. శరీర ఆశ. కాబట్టి కనపడేటువంటి తత్వం అనేది శరీరానుసారమైంది. మనుషులకు కనపడాలి. దేవునికి కనపడాలి అనేది ఆత్మ సంబంధమైనటువంటి అలంకారం. అద్భుతమైన అనుభవం. కనుక కోరహు కుమారులు దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడెదనో అంటూ ఇక్కడ డిస్కరేజ్ సిట్యుయేషన్ కనపడుతుంది.
ఇంకా కూడాను మనం ముందుకెళితే ఇంకొక అనుభవం ఏంటనంటే చూడండి, ద పెయిన్ ఫ్రమ్ ఔటర్ సైడ్. ఇదంతా ఆత్మలో సంఘర్షణ. అయితే బయట నుంచి కూడా బాధొస్తుంది. అదేంటనంటే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. పానిక్ సిట్యుయేషన్. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఇది మనకు అనుభవంలో చాలా సార్లొస్తుంది. మనకే అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దేవుడు ఏమైపోయాడు? నన్ను చేయి విడిచిపెట్టాడా? నా ప్రార్థన వినటం లేదా? ఇంత సిన్సియర్‌గా అటెండ్ అవుతున్నానే, ఇంత సిన్సియర్‌గా ప్రార్థన చేస్తున్నానే, సిన్సియర్‌గా వాక్యం రెగ్యులర్‌గా వింటున్నానే, వాక్యం దేవుని కోసం అద్భుతమైన సేవ చేస్తున్నాననే, గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు మరి చెప్పినటువంటి మాట ఏంటనంటే, మరి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పిన మాట. ఇదే మాటను రిపీట్ చేస్తాడు మైల్స్ మన్రో అనేటువంటి గొప్ప దైవజనుడు స్పీకర్. డినయల్, డినైల్ ఈజ్ అనేది డివైన్ ప్రిపరేషన్ అంట. మనం అనుకుంటాం డినైడ్, వి ఆర్ డినైడ్ బై గాడ్. దేవుడు విడిచిపెట్టాడు.